మేషరాశి మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చు. వివిధ రకములైనటువంటి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అదనపు ఆదాయ మార్గాలను ఆశించి వాటిని పొందేటటువంటి సందర్భాలు కూడా ఈ వారం మీకు కలగబోతున్నాయి. కొన్ని రకాల వ్యక్తిగతమైనటువంటి సమస్యలను కూడా మేషరాశి వారు ఈ వారం పరిష్కరించుకోగలుగుతారు. షేర్లు, స్పెక్యులేషన్స్ వంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశేషమైనటువంటి అనుభవంతో కలిగిన నిర్ణయాలు మీకు మేలు చేస్తుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటంలో మేషరాశి వారు ఈ వారం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది. కుటుంబ పరంగా, సంఘపరంగా మీకున్నటువంటి మాట విలువ, గౌరవాలు మరింతగా పెరగబోతున్నాయి. మీరు ఎలాంటి ప్రయత్నం ఏ సందర్భంలో చేపట్టినప్పటికీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవంతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి విశేషంగా ప్రయోజనాలను కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ పరంగా సుఖము, సంతోషాలు, ఆనందాలు కలిగేటటువంటి వారంగా ఉండబోతుంది. అలాగే ఈ వారం మేషరాశి వారికి అటు ఆదాయపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి సమస్యలు ఉండవు. వివిధ రూపాల్లో ఆదరాభిమానాలు పెరుగుతుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తాయి. ఉన్నతపరమైనటువంటి బాధ్యతలు కూడా మీరు ఈ వారం చేపడుతుంటారు. మీ పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఏమైనా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటి నుండి ఈ వారం కొంత ఉపశమనాన్ని కూడా మీరు పొందగలుగుతుంటారు. వివిధ రూపాల్లో ఏవైతే మీరు కుదుర్చుకోవాలి అనుకున్నటువంటి కొన్ని రకాల ఒప్పందాలు ఉంటుంటాయో వాటిల్లో కొంత ముందడుగు వేయగలుగుతుంటారు. వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా శ్రద్ధను చూపించే ప్రయత్నం చేయండి. ఆస్తి వివాదాల్లో ఉన్నటువంటి ఒత్తిడి కొంత తగ్గిపోతుంది. మీ వైపుగా వాదనలు అనుకూలంగా రావచ్చు. మొత్తం మీద ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. తులసీ దళములు సేకరించి లక్ష్మీ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించండి. వడపప్పు, పానకమును నివేదన చేయండి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.